అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో మా 10 ఏళ్ల పాలనలో బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఈ రాష్ట్రాన్ని ఎగిరింపజేసింది బీఆర్ఎస్. కానీ మీరు ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనది. అసలు మీరు ఒక్కటన్నా ఉన్నదా? స్కాములు తప్ప స్కీములు ఉన్నాయా మీ గవర్నమెంట్లో? మేడారం గురించి ఏదో గొప్పగా చెప్పిండ్రు. మేడారం టెండర్లలో ఏం జరిగిందో మేం చెప్పలే, మీ క్యాబినెట్ మంత్రి గారి కుమార్తెనే చెప్పింది. ఆ టెండర్ మాకు దక్కిందని కోపంతో టెండర్ను రద్దు చేశారు. ఆ టెండర్ను ఆర్ఎండ్బి శాఖకి ఇచ్చి పొంగిలేటి గారు దక్కించుకున్నారు అని మీ క్యాబినెట్ మంత్రి బిడ్డే చెప్పింది కదా. మేడారం గురించి ఏమో చెప్తుండ్రు, నాసి రకం పనులతో 4 రోజులకే మేడారం పనులు నేలపాలైనాయి. మేడారం పనుల మీద స్కామ్ జరిగింది. టెండర్ల మీద ఉన్న ప్రేమ మీకు పనుల మీద లేకుండా పోయింది. ఇలా గురుకులాల్లో తిండి పెట్టే దిక్కులేదు, కానీ ఈయనేదో అంతర్జాతీయ ప్రమాణాలు ఆ స్కూల్ పెడతా ఈ స్కూల్ పెడతా అని మాట్లాడుతుండు. నీ పాలనలో 160 మంది పసిపిల్లలు, గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి. తిండి సరిగా పెట్టక పిల్లలు, బుక్కులు పెట్టి చదువుకోవాల్సిన పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో ఫ్యూచర్ సిటీ శ్రేయాస్ వన్ సిటీ. ఈ నెల 19న ఉగాది సందర్భంగా బ్రోచర్ లాంచ్. ప్రత్యేక ఆకర్షణగా సునీత లైవ్ కాన్సర్ట్. వందనం రోడ్ ఖమ్మం. 8466012345 7508222255. శ్రేయాస్ వన్ సిటీ, వేర్ యువర్ స్టోరీ బిగిన్స్. గురుకుల పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టలేని నువ్వు ఏదో ఇంటర్నేషనల్ స్కూళ్ళు నేను విద్యను ఉద్ధరించిన అని చెప్పి ఇవాళ బడ్జెట్లో చెప్పేటట్టు ప్రయత్నం చేసిండ్రు. సరిగా పెట్టుబడులు అయితే మళ్ళీ గవే కట్టుకథలు. పెట్టుబడుల విషయంలో అన్ని అంకెలే తప్ప వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి ఇప్పటికీ చాలాసార్లు అడిగినాం. ఏ కంపెనీ పెట్టింది, ఎక్కడ పెట్టింది, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని బీఆర్ఎస్ అడిగింది. ఇప్పటిదాకా వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు. కేవలం అవే కట్టుకథలు పెట్టుబడుల విషయంలో ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. మేమేదో విదేశాలకు పోయినాం, పెట్టుబడులు తేవడానికి పోయినాం అంటుంటారు. వీళ్ళు విదేశాలకు వెళ్ళింది పెట్టుబడులు తేవడానికి కాదు, వీళ్ళ అక్రమ సంపాదన విదేశాల్లో పెట్టడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారు తప్ప విదేశాలకు పోయి వీళ్ళు పెట్టుబడులు తెచ్చింది అయితే ఏమీ లేదు. ఇంకా ముఖ్యమైన విషయం, ఒక మాట అన్నారు, తెలంగాణ అభివృద్ధి రేటు అంటే మన జిఎస్డిపి దేశ సగటు కన్నా అధికంగా ఉంది అని భట్టి గారు తన ప్రసంగంలో చెప్పారు. తెలంగాణ గ్రోత్ రేట్ ఈజ్ మోర్ దాన్ ద కంట్రీస్ గ్రోత్ రేట్. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండే, రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం దివాలా తీసింది. బట్టేమో దేశం కంటే మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది, మన వృద్ధి రేటు బాగుంది అంటాడు. ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రం దివాలా తీసింది అంటాడు. ఎవరి మాట కరెక్టు? మరి దేశ సగటు కంటే మన రాష్ట్ర వృద్ధి రేటు బాగుంటే 6 గ్యారెంటీలు ఎందుకు ఎగ్గొడుతున్నారు? 100 రోజుల్లో అమలు చేస్తామని 6 గ్యారెంటీలు ఇప్పటిదాకా ఎందుకు అమలు చేస్తలేరు? 3 సార్లు రైతు బంధు ఎందుకు ఎగ్గొట్టారు? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అనుకున్నా మేము 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినాము, క్షమాపణ చెప్తారేమో బడ్జెట్ స్పీచ్లో, ఒప్పుకుంటారేమో అని మేము ఆశించినాం. కానీ అదే బుకాయింపు. ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో పోయిన బడ్జెట్లో 6 గ్యారెంటీలకు 56,083 కోట్లు పెట్టారు. ఈ బడ్జెట్లో తగ్గించారు. ఈ బడ్జెట్లో 50,712 కోట్లు పెట్టారు. మేము అనుకున్నాం 6 గ్యారెంటీలు మహిళలకు 2,500 ఇస్తారేమో, ఈసారి బడ్జెట్ పెంచుతారేమో 6 గ్యారెంటీలకు అనుకున్నాం. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తారేమో, బడ్జెట్ పెంచుతారేమో అనుకున్నాం. కానీ కోత పెట్టిండ్రు. 56,000కి 50,000కి చేసిండ్రు. 6,000 కోత పెట్టిండ్రు. అంటే ఉన్న ఇచ్చిన స్కీములు కూడా బంద్ అవుతాయా? ఇందులో కూడా కోత పెడతారా? 6 గ్యారెంటీలు అమలు విషయంలో మీరు బడ్జెట్ పెంచుతారా, దించుతారా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈరోజు?